ఈరోజు మనం చికెన్ పాక్స్ గురించి మాట్లాడుకుందాం. చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ. రేపు మ్యారేజ్ అనగా ముందు రోజు చికెన్ పాక్స్ వస్తే ఏం చేయాలి? కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంకి జనరల్గా ఈ చికెన్ పాక్స్ వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రెగ్నెంట్ లేడీ 4th మంత్ ప్రెగ్నెంట్, అప్పుడు వచ్చేస్తుంది చికెన్ పాక్స్. అప్పుడు ఏం చేయాలి? అసలు ఈ చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ ఉందా? నేను డాక్టర్ పర్వతరెడ్డి, స్కిన్ డాక్టర్, నెల్లూరు. చాలాసార్లు ఈ చికెన్ పాక్స్ సంబంధించి పేషెంట్స్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి పోతే దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది అనే విషయం తెలియక చాలా పొరపాట్లు చేస్తుంటారు. ఎందుకంటే దీనిని అమ్మవారు అని ఒక నమ్మకం. లాస్ట్ మార్చ్లో ఒక అమ్మాయి 20 years ఉంటుంది, మ్యారేజ్ ఇంకా ఒక 15 days ఉందనంగా తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి ఈ చికెన్ పాక్స్ అంటే చాలా సివియర్గా వచ్చింది. మొహం అంతా కూడా గుంటలు పడిపోయి ఉంది, నల్లటి మచ్చలు వచ్చేసి ఉన్నాయి. తీసుకొచ్చారు. ఏమమ్మా అంటే, ఈ అమ్మాయికి మ్యారేజ్ ఉంది సార్, 15 days లోపల ఈ మచ్చలన్నీ తగ్గిపోయేటట్టు, ఈ గుంటలన్నీ స్కార్స్ ఫామ్ అయినాయి, గుంటలన్నీ తగ్గిపోయేటట్టు ట్రీట్మెంట్ చేయండి అన్నారు. అదేంటమ్మా ఇప్పుడు ఏం చేయగలము, నువ్వు మ్యారేజ్ 15 days అంటున్నావు, ఈ అమ్మవారు అనేది అంటున్నావు కదా, వచ్చినప్పుడే తీసుకురావచ్చు కదంటే, లేదు లేదు సార్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పులివేర దాటకూడదన్నారు, అందువల్ల ఇప్పుడు 3వ స్నానం అయిన తర్వాత అమ్మవారు దించుకున్న తర్వాత ఇప్పుడు తీసుకొచ్చాము అని అన్నారు. చూడండి, వీళ్ళు చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు సార్, పెద్దవాళ్ళు చెప్పినట్టు. వీళ్ళు ఎప్పుడన్నా ఒక్క మాటన పెద్దవాళ్ళు చెప్పింది అంటారా? ఈ ఒక్క విషయం కాడికి వస్తే మాత్రం పెద్దవాళ్ళు చెప్పారు సార్ అంటారు. అంటే ఎస్కేపిజం, నాకు ఎందుకు బట్టలే, వాళ్ళ అమ్మవారు అంటున్నారు, ఏమన్నా అయితే నా మీదకి వస్తుంది అన్నట్టు. ఎంత తప్పండి. ఎప్పుడైనా కూడా ఈ చికెన్ పాక్స్ అనేది వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలా కాకుండా ఆ అమ్మాయికి ఇంచుమించు 15-20 days స్నానం లేదు, అన్నం లేదు, ఏదో ఈ పొడి కరివేపాకు పొడి లేకుండా పొడి కూర లేదో పెట్టడం తప్పించి అన్నం లేదు. ఈ విధంగా ఇబ్బంది పెట్టేసేసి ఆ అమ్మాయి ఎంత వీక్ అయిపోయి అప్పుడు తీసుకొచ్చారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. దీన్ని ఎప్పుడో పాతకాలంలో అమ్మవారి వల్ల వస్తుందని ఒక విధమైనటువంటి మూఢనమ్మకం ఉంది. ఇప్పుడు కూడా ఇంత మనం సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనకు స్పష్టమైన కారణాలు తెలుస్తుండేటప్పుడు ఇంకా అమ్మవారు అని చెప్పి డాక్టర్ దగ్గరికి పోకూడదు అని చెప్పి రకరకాల నాటు వైద్యాలు చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు తీసుకొచ్చారు. తప్పండి, ఆ విధంగా చేయటం చాలా ఇబ్బందికరం. ఇంకా సరే ఏదో క్రీమ్స్ ఏదో రాసి ప్రయత్నం చేసాం, అది వేరే విషయం. బేసిక్గా ఈ అమ్మవారు లేదా ఆటలమ్మ చికెన్ పాక్స్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చాలా ఈజీగా వచ్చేది. ఈ యొక్క జబ్బుతో ఉన్న వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆ వైరస్ డ్రాప్లెట్స్ అనేటివి కానీ ఏరోజల్స్ గాల్లో ఫ్లోట్ అవుతుంటాయి. అది ఎవరు పీల్చినా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ వ్యాధి ఆ యొక్క వైరస్ పీల్చిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 2 weeks తర్వాత వీళ్ళకి బయటపడుతుంది. 2 weeks తర్వాత అది ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట. అది ఈ వ్యాధి వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ముందు ఫస్ట్ ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉండటం, ఫీవర్ ఉండటం, హెడేక్గా ఉండటం, ఇలా గమనిస్తారు. ఆ తర్వాత 1 or 2 days తర్వాత బాడీ మీద చిన్న వెసైకల్స్ అంటే ఒక పెద్ద చెమటకాయలు లాంటి బొబ్బలుగా చిన్న వెసైకల్స్ లాంటివి వస్తాయి. ఫేస్ మీద కానీ ట్రంక్ మీద కానీ ముందు వస్తాయి, తర్వాత హ్యాండ్స్కి లెగ్స్కి వస్తాయి, తలలో కూడా వస్తాయి, కొన్నిసార్లు తలలో కూడా వస్తాయి చాలాసార్లు. ఇది మనకి చాలామంది అమ్మవారిని ఇంకా నాటు వైద్యం చేయటం స్టార్ట్ చేస్తారు. ఇది ఉన్నప్పుడు ఇచ్చింగ్ కూడా ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది, చాలా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, అసలు చాలా వీక్ అయిపోతారు. కానీ ఇది వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా ఎప్పుడైతే ఇంట్లో పడుకోబెట్టేసి బయటికి రానికుండా నాటు వైద్యం చేశారంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది వచ్చినప్పుడు
చికెన్ పాక్స్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి. కానీ చాలామందికి ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎక్కువ అవుతుందన్న భయం ఉంటుంది. కాదు, జనరల్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినా కూడా సెకండ్ డే కొంచెం వచ్చి తర్వాత తగ్గటం స్టార్ట్ అవుతాయి. సెకండ్ డే థర్డ్ డే కొంచెం తర్వాత వెంటనే తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో మాత్రం వస్తే బిడ్డకి ఇబ్బంది, ఎస్పెషల్లీ 4th మంత్ 5th మంత్ లోపల కానీ వచ్చిందంటే మాత్రం బిడ్డకి ఇబ్బంది. కంజెనిటల్ వారిసెల్లా సిండ్రోమ్ అనే కండిషన్ వస్తుంది. కొన్ని ఇబ్బందులు వస్తాయి బిడ్డకి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ జాగ్రత్త అంటే అటు వచ్చినప్పుడు ముందు వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఏం చేయాలనేది డాక్టర్ చూసి దాన్ని నిర్ణయం చేస్తారు. అంటే కంటిన్యూ చేయటమా లేకుంటే ఇంకేదన్నా వేరే ఆలోచన చేయటమా చేయాల్సి వస్తుంది. ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వీలైనంత ఫస్ట్ ఆర్ సెకండ్ డే డెర్మటాలజిస్ట్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ యొక్క జబ్బు తీవ్రతను చాలా బాగా కంట్రోల్ చేయవచ్చు, చాలా త్వరగా తగ్గిపోయేటట్టు చేయొచ్చు. దానికోసం అవసరమైనటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ కానీ ఎసైక్లోవర్ లాంటి యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, జ్వరం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పారాసిటమాల్ కానీ, తర్వాత ఇచ్చింగ్ ఉంటుంది కొంతమందిలో వాళ్ళకి దానికి యాంటీహిస్టమిక్స్ లైక్ సిట్రజిన్ టాబ్లెట్స్ కానీ, తర్వాత క్రీమ్స్ అవసరాన్ని బట్టి క్యాలమైన్ లోషన్ ఇచ్చింగ్ లేకుండా క్యాలమైన్ లోషన్ కానీ ఇంకేదైనా క్రీమ్స్ కానీ వాడుకొని దీన్ని త్వరగా తగ్గిపోయేటట్టు చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రమ్ ద ఫస్ట్ డే నార్మల్ వెజిటేరియన్ సాఫ్ట్ డైట్ అనేది ఈజీ గరిపే ఆహారం ఖచ్చితంగా పెట్టాలి. పూర్తిగా ఎటువంటి పథ్యం పెట్టి ఎటువంటి ఆహారం పెట్టుకుంటాం కానీ చేయకూడదు. తర్వాత స్నానం చేయించాలి. ఫ్రమ్ ద డే 1 స్నానం చేయించాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. స్నానం చేయించకుండా ఉండకూడదు. ఈ విధంగా చేసినప్పుడు త్వరగా తగ్గిపోతుంది. చాలా త్వరగా ఈ విధంగా ఎక్కువగా స్కార్స్ పట్టడం కానీ మచ్చలు పట్టడం కానీ లేకుండా త్వరగా తగ్గిపోతుంది. ఇంకొకటి ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైనా కూడా ఈ యొక్క చికెన్ పాక్స్ రాకుండా చేసుకోవాలంటే ఎలా అంటే దీనికి వ్యాక్సిన్ ఉంది. వ్యారెలిక్స్ అని ఒక వ్యాక్సిన్ ఉంది. అది 1 year బిడ్డ దాటిన తర్వాత ఇదేంటంటే ఈ వ్యాక్సిన్ షెడ్యూల్లో ఉండదు. దీన్ని డాక్టర్ని అడిగి వేయించుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్ అరౌండ్ 1800 to 1900 అవుతుంది. వ్యారెలిక్స్ అనే వ్యాక్సిన్ ఉంటుంది. అది 1 year దాటిన బిడ్డలకు వ్యాక్సిన్ వేయచ్చు. ఇది అవసరాన్ని బట్టి 2 డోసులు వేయాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్ని సంప్రదించి వ్యాక్సిన్ వేయించుకోవటం మంచిది. ఇంకొకటి ఎవరికైనా కూడా ఒకసారి కానీ చికెన్ పాక్స్ కానీ వచ్చి ఉంటే వాళ్ళకి వ్యాక్సిన్ అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి చికెన్ పాక్స్ వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. ఇంకొకటి ఎస్పెషలీ ఆడబిడ్డలకు మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనేది అంతకుముందు అమ్మవారు రాకుంటే వేయించడం మంచిది. లేకపోతే రేపు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఇది కాపాడుతుంది. మూడవది ఇక ఎవరికైనా కూడా మగవాళ్ళకైనా ఎవరికైనా కూడా అంతకుముందుగానే ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలాసార్లు ఒక 4 గుల్లలు వస్తేనో ఒక కురుపులు వస్తేనో ఏదైనా డ్రగ్ రియాక్షన్ వస్తేనో ఏ కారణం వల్ల ఒక 4-5 గుల్లలు కానీ వచ్చేస్తే వాళ్ళకి నాకు అమ్మవారు వచ్చేసింది సెల్ఫ్ వచ్చేసింది అనుకుంటుంటారు. కానీ అది అమ్మవారు అయి ఉండదు. లేకుంటే దీంట్లో యొక్క కురుపులు వచ్చినా కూడా అమ్మవారు అనుకుంటుంటారు. అమ్మవారు అయి ఉండకపోవచ్చు. అటు కాకుండా కరెక్ట్గా ఒరిజినల్గా అమ్మవారు అనేది కానీ వచ్చి ఉంటే ఇంకా అవసరం లేదు, లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. కానీ అమ్మవారు రాకుండా ఉంటే మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవటం మంచిది. లేకుంటే ఇటువంటిప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది పడకుండా, మ్యారేజ్ అప్పుడు ఇబ్బంది పడకుండా, ప్రెగ్నెంట్ అప్పుడు ఇబ్బంది పడకుండా మనం ముందుగానే మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని చికెన్ పాక్స్ అనేది రాకుండా చేసుకోవచ్చు. వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా సులువుగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ చికెన్ పాక్స్ సంబంధించిన అవగాహన కోసం ఈ కార్యక్రమం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా గుడ్ ఇన్ఫర్మేషన్, ఇది ఉపయోగమైన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.